సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి బీదర్ రాజీనామా. రాష్ట్రంలో తెలంగాణ తరహా మద్యం విధానమే. 930 కోట్ల రూపాయలతో హ్యాపీనెస్ ప్రాజెక్టు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో కదలిక. అత్యాచార నేరానికి మరణదండన. జీర్ణ ప్రక్రియ సులువుగా సాగడానికి తోడ్పడే సోంపు. ఈరోజు వార్తలను చూద్దాం. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు. జీవితం కోసం తెలుగు భాషను బతికిస్తాం, జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు మనమంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఏ విధంగానూ భాష విధ్వంసానికి గురికాకుండా కాపాడుకుంటేనే జాతి వైభవాన్ని భావితరాలకు అందించగలమని అన్నారు. వ్యవహారిక భాషోద్యమం ద్వారా తెలుగుకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని పురస్కరించుకుని గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు మునిమనవడు నాగేశ్వరరావు, మునిమనవరాలు కాంతికృష్ణలతో పాటు తెలుగు భాషోన్నతికి కృషి చేసిన పలువురిని ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోకుంటే తెలుగు జాతికి ఉనికే ఉండదు. పోరాటం ద్వారా మాతృభాషను నిలబెట్టిన వ్యక్తి రామ్మూర్తి పంతులు. మన భాషకు ఓ చరిత్ర ఉంది. దేశంలో హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషగా తెలుగు 4వ స్థానంలో ఉంది. 10 కోట్ల మంది పైగా తెలుగు మాట్లాడుతున్నారు. అమెరికాలోనూ తెలుగు భాష 11వ స్థానంలో ఉంది అని చంద్రబాబు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు సూర్యరాయాంధ్ర తెలుగు నిఘంటువు పునఃప్రచురణను ప్రభుత్వం చేపడుతుందన్నారు. జీవో 77 వల్ల తెలుగు పండిట్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందడంలో అన్యాయం జరుగుతోందంటూ ఉప ముఖ్యమంత్రి ప్రస్తావించిన విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి బీదర్ రాజీనామా. రాజ్యసభలో వైకాపా సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు గురువారం తమ పదవులకు రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను పార్లమెంటు భవనంలో కలిసి రాజీనామా లేఖలను అందజేశారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని, ఇందులో దాపరికమేమీ లేదని మోపిదేవి పేర్కొన్నారు. తమ రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు మస్తాన్ రావు వెల్లడించారు. తాను 4 ఏళ్లు, మోపిదేవి 2 ఏళ్ల పదవీకాలం ఉండగానే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశామన్నారు. రాష్ట్రంలో తెలంగాణ తరహా మద్యం విధానమే. ఆంధ్రప్రదేశ్లో 2019 కంటే ముందున్న తరహా మద్యం విధానాన్నే మళ్లీ తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్కే అప్పగించనుంది. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న విధానాన్ని కొన్ని మార్పులతో ఇక్కడ ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒక వ్యక్తి నుంచి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులను లాటరీ తీసి లైసెన్సులు కేటాయించాలని అనుకుంటోంది. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ రుసుము విధించాలని యోచిస్తోంది. రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేసిన ఎక్సైజ్ అధికారుల బృందాలు సమర్పించిన నివేదికలు, కన్సల్టెన్సీ బృందమిచ్చిన నివేదికలను పరిశీలించిన ఎక్సైజ్ శాఖ వాటిలో తెలంగాణ విధానమే ఏపీకి అనువుగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయానికొచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మద్యం ధరలు కూడా తెలంగాణ, కర్ణాటకతో సమానంగా ఉండేలా చూడనున్నారు. తద్వారా సుంకం చెల్లించని మద్యం అరికట్టేందుకు వీలవుతుందని ఎక్సైజ్ అధికారుల భావన.
930 కోట్ల రూపాయలతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు. రాజధాని అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినా ఆ భారాన్ని సిఆర్డీఏనే భరించాలని, కొనుగోలుదారులకు 2018లో ప్లాట్ల బుకింగ్ సందర్భంగా ఖరారు చేసిన ధరలకే అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం అధ్యక్షతన గురువారం సచివాలయంలో సిఆర్డీఏ 37వ అథారిటీ సమావేశం జరిగింది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు సవరించిన అంచనాలతో పాటు మరికొన్ని ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదముద్ర వేసింది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు గత ప్రభుత్వం నిలిపివేయడం వల్ల నిర్మాణ వ్యయం 714 కోట్ల రూపాయల నుంచి 930 కోట్ల రూపాయలకు చేరింది. ప్లాట్ల ధర పెంచకుండా ప్రాజెక్టును పూర్తి చేయాలంటే సిఆర్డీఏకి 216 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అంచనా. అయినా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, ప్రాజెక్టును పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. రాజధాని అమరావతిలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అప్పట్లో సిఆర్డీఏ 1200 ప్లాట్లతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును తలపెట్టింది. బుకింగ్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే మొత్తం ప్లాట్లు అయిపోయాయి. ప్రాజెక్టును నిలిపివేయడంతో కొనుగోలుదారుల్లో కొందరు వెనక్కు వెళ్లిపోయారని సిఆర్డీఏ అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో కదలిక. గత ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిన విజయవాడ, అమరావతి, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వచ్చింది. సీఎం చంద్రబాబు గురువారం ఈ 2 ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. 2 మెట్రోలకు తొలి దశలో చేపట్టే ప్రాజెక్టుల డిపిఆర్లు వెంటనే కేంద్రానికి పంపాలని ఆయన ఆదేశించారు. సవరించిన డిపిఆర్ల ప్రకారం 2 దశలకు కలిపి విజయవాడ, అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టుకు 25,130 కోట్ల రూపాయలు, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు 17,232 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అత్యాచార నేరానికి మరణదండన. ఆర్జీకర్ వైద్యశాలలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారానికి నిరసనగా వెల్లువెత్తుతున్న ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం అత్యాచారాల నిరోధకానికి కొత్త బిల్లు తీసుకురాబోతోంది. కఠిన నిబంధనలతో రూపొందిస్తున్న ఈ బిల్లు ప్రకారం దోషులుగా తేలిన వ్యక్తులకు మరణదండన విధించే అవకాశం ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి సోవన్దేవ్ చటోపాధ్యాయ్ గురువారం కోల్కతాలో వెల్లడించారు. బిల్లును సభలో సమగ్రంగా చర్చించి ఆమోదించడం కోసం సెప్టెంబర్ 2 నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు స్పీకర్ బిమన్ బెనర్జీ తెలిపారు. ఈ భేటీలు 2 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. సభామోదం తర్వాత గవర్నర్ అనుమతి కోసం బిల్లును పంపిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 5న వర్షాకాల సమావేశాలను నిర్వధికంగా వాయిదా వేయకుండా ప్రోరోగ్ చేశారు. కాబట్టి అసెంబ్లీ ప్రత్యేక భేటీ కోసం గవర్నర్ అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత చట్టాలను సవరించి అత్యాచార దోషులకు ఉరిశిక్ష విధించేలా అసెంబ్లీలో వచ్చే వారం బిల్లు ప్రవేశపెడతామని మమతా బెనర్జీ ప్రకటించారు. జీవ ప్రక్రియ సులువుగా సాగడానికి తోడ్పడే సోంపు. సోంపు వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సోంపులో ఉండే ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఆరోగ్యాన్నిస్తాయి. దీనివల్ల వ్యాధుల బారిన పడే ముప్పు తగ్గుతుంది. ప్రతిరోజు కాస్త సోంపు తీసుకునే వారికి క్యాన్సర్, గుండె జబ్బులు, ఊబకాయం, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తక్కువని పలు అధ్యయనాల్లో తేలింది. సోంపు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ సులువుగా సాగుతుంది. క్యాన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందకుండా నిరోధించే శక్తి కూడా సోంపుకి ఉంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. సోంపులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో హానికర బ్యాక్టీరియా పెరగకుండా చేస్తాయి. మహిళలు ప్రతిరోజు 1 స్పూన్ సోంపు తింటే పీరియడ్ సమయంలో వచ్చే తీవ్రమైన పొట్టనొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి
కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కేంద్రం నుంచి అంగన్వాడీలకు 70 కోట్ల రూపాయలు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడి. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 70 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఫైనల్లో షారుఖ్. ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత కుర్రాడు షారుఖ్ ఖాన్ సత్తా చాటాడు. 3000 మీటర్ల స్టీఫుల్ చేజ్లో అతడు అండర్-20లో జాతీయ రికార్డు నెలకొల్పుతూ ఫైనల్కు దూసుకెళ్లాడు. సిన్నర్ తేలిగ్గా 3వ రౌండ్లో ప్రవేశం. గాఫ్, జోకోవిచ్, సబలెంకా కూడా. డోపింగ్లో చిక్కుకుని బయటపడిన ఇటలీ కుర్రాడు జానిక్ సిన్నర్ యుఎస్ ఓపెన్లో సత్తా చాటుతున్నాడు. ఈ టాప్ సీడ్ 3వ రౌండ్ చేరాడు. గురువారం పురుషుల సింగిల్స్ 2వ రౌండ్లో సిన్నర్ 6-4, 6-0, 6-2తో మిచెల్సన్ను ఓడించాడు. తొలి సెట్లో మాత్రమే మిచెల్ నుంచి సిన్నర్కు ప్రతిఘటన ఎదురైంది. ప్రజ్ఞానంద, గుకేష్ 5వ స్థానంతో. గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరిగిన సింక్ఫీల్డ్ చెస్ కప్ను భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేష్ ఉమ్మడిగా 5వ స్థానంతో ముగించారు. రూట్ శతకం. శ్రీలంకతో తొలి టెస్టులో గెలిచిన ఆతిథ్య ఇంగ్లాండ్ 2వ టెస్ట్ను మెరుగ్గా మొదలుపెట్టింది. జో రూట్ శతకం సాధించడంతో తొలి రోజు గురువారం ఆట చివరికి తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 358 పరుగులతో నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.